హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ అండ్ డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే తమలపాకు రసం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా తమలపాకు రసం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. తమలపాకులు ఒక 5 అండి. దీన్ని నీట్గా వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోస్ ఒక 2 ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. మిరియాల పొడి 1 టీ స్పూన్, అలాగే రసం పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత, ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే హింగ్, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లో కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే తమలపాకులు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. డైజెషన్కి కూడా చాలా మంచిది. మామూలుగా మనం హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, బిర్యానీ ఐటమ్స్ అలా ఏదైనా మసాలా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ డైజెషన్ ప్రాపర్ కావాలి అంటే ఈ రసం చేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసేసాం కదా, ఇది మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్నాం కదా. ఇది ఒక కప్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి కొద్దిగా. అలాగే మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2 to 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 4 to 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇది ఉడుకుతున్న కొద్దిగా మనకు వాటర్ తగ్గిపోతుంది, చిక్కదనం వచ్చేస్తుంది. కనుక మనం చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే రసం పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతా వేసాక ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని కాసేపు బాయిల్ చేసుకుందాం. అలాగే కొద్దిగా హింగ్ వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది బాయిల్ అయ్యేలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక సెపరేట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయ,
అలాగే ఎండుమిర్చి, ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మరుగుతున్న ఈ రసంలో మనం పోపు చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసుకొని యాడ్ చేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, తమలపాకు రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా టేస్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ని కూడా చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, వెరీ సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ తమలపాకు రసం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకు ఎప్పుడైనా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. Now it's time to subscribe my channel. నా వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.